ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక కేంద్రానికి స్వాగతం. విజయవాడ మహిమాన్వితమైన కనకదుర్గ దేవాలయానికి నిలయం. ఇంద్రకీలాద్రి కొండపై ప్రతిష్ఠించబడిన ఈ పవిత్ర ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి. ఈ వీడియోలో ఈ పురాతన ఆలయపు చరిత్ర, పురాణ కథలు మరియు దైవిక ప్రాముఖ్యతను మీకు తెలియజేస్తాం. కనకదుర్గ దేవాలయం దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఆమె శక్తి, సంపద మరియు రక్షణకు ప్రతిరూపం. ఈ దేవాలయం అనేక శతాబ్దాల క్రితం నిర్మించబడిందని విశ్వసిస్తున్నారు మరియు ఇది హిందూ పురాణాలను అలాగే మహాభారతం మరియు రామాయణంతో ముడిపడి ఉంది. దేవాలయ ఉద్భవం గురించి ఒక పురాణ కథ ఉంది. మహర్షి ఇంద్రకీలుడు ఇక్కడ ఘన తపస్సు చేసి దుర్గాదేవి ఇక్కడ నివసించాలని కోరుకున్నాడు. అతని భక్తితో సంతోషించి దేవి ఇక్కడ ప్రత్యక్షమై ఈ కొండ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. కనకదుర్గ దేవాలయంతో ముడిపడిన మరో శక్తివంతమైన పురాణగాథ మహిషాసుర మర్దనం. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి కనకదుర్గాదేవి స్వరూపం ధరించి ఇక్కడ ప్రత్యక్షమై ధర్మాన్ని స్థాపించిందని కథనాలు చెబుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో ఈ మహిమాన్వితమైన సంఘటనను ఘనంగా జరుపుకుంటారు. ఈ ఆలయం కృష్ణా నదీ తీరంలో ఉన్నందున ఆధ్యాత్మికతతో పాటు అందమైన ప్రకృతి దృశ్యాన్ని కూడా అందిస్తుంది. పురాణాల ప్రకారం మహాభారత యోధుడు అర్జునుడు ఇక్కడ శివుని ప్రార్థించి పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఇది ప్రాచీన కాలం నుంచి ఉంది, కానీ ఈ ఆలయం అనేక రాజవంశాల ఆధీనంలో పునర్నిర్మించబడింది, ముఖ్యంగా విజయనగర మరియు చాళుక్య రాజుల కాలంలో. ప్రస్తుత నిర్మాణం ద్రావిడ శైలికి చెందినది. కనకదుర్గ దేవాలయం కేవలం చారిత్రక ఆశ్చర్యమే కాకుండా ఇది నిత్యం భక్తుల భక్తి స్వరూపాన్ని ప్రస్ఫుటపరిచే పవిత్ర స్థలంగా నిలుస్తుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. దసరా, నవరాత్రి, చైత్ర నవరాత్రి వంటి పండుగల సమయంలో ఆలయం మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ ఆలయ అద్భుతమైన శిల్పకళ, ఆధ్యాత్మిక వాతావరణం మరియు గొప్ప చరిత్ర దీనిని సందర్శనీయ ప్రాంతంగా మార్చాయి. భక్తి, చరిత్ర లేదా నమ్మిక కోసం ఈ ఆలయాన్ని సందర్శించడం అత్యంత మహిమైన అనుభూతిని అందిస్తుంది. మీకు కనకదుర్గ దేవాలయం చరిత్రపై ఈ ప్రయాణం నచ్చిందా? మరిన్ని పవిత్రమైన కథల కోసం మా ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తిరిగి కలుసుకునేంత వరకు అమ్మవారి ఆశీర్వాదం మీ వెంట ఉండాలని ఆకాంక్షిస్తూ